ఎమ్మెల్యే గారైనటువంటి జాటోతు రామచంద్ర నాయక్ గారి ఆదేశాల మేరకు క్రిస్మస్ కానుకని మన మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య సిబ్బందికి అందించడం జరిగింది. వారు ఏం చెప్పారంటే, నా కోసం శాలువాలు, బొకేలు ఏ విధమైన ఖర్చులు పెట్టకుండా అదే డబ్బులని పేదవాళ్ళకి ఏదో ఒక విధంగా అవసరాలు తీర్చే విధంగా వారికి ఖర్చు పెట్టాలని వారు ఆదేశించగా, వారి ఆదేశానుసారం మేము అందరము మన మున్సిపాలిటీలో 8వ వార్డు కౌన్సిలర్గా ఉన్న నేను వారి బాధలు నాకు తెలుసు కాబట్టి ఈ కార్యక్రమం చేపడితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈరోజు మన మున్సిపాలిటీలోని పారిశుద్ధ సిబ్బందికి ఈరోజు నేను క్రిస్మస్ కానుకగా నిత్యావసర సరుకులను పంచడం జరిగింది. ధన్యవాదాలు. మన రామచంద్ర నాయక్ గారి గెలుపు సందర్భంగా ఎటువంటి ఆర్భాటాలు అంగులు చేయవద్దని రామచంద్ర నాయక్ గారి ఆదేశానుసారం మా డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏకైక కౌన్సిలర్ అయిన శీలం భాగ్యలక్ష్మి గారు ఈరోజు ఈ పారిశుద్ధ్య కార్మికులకు ఈ కార్యక్రమం చేసినందుకు వారికి చాలా చాలా కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. మన డోర్నకల్ మండలంలో డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ఆయన ఒకటే పేదల పక్షాల ఉండాలా, పేదల పట్ల ప్రేమ ఆప్యాయత చూపించండి, నా మీద చూపించే ప్రేమ పేదలపై చూపించండి, పిల్లల మీద చూపించండి, నాకు ఎటువంటి సత్కారాలు చేయకుండా కేవలం నాకు మీరు పెట్టే ఖర్చు ప్రతి రూపాయి కానీ 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ పేదలకు పంచండి, మీకు పేరుంటుంది నాకు కూడా పేరుంటుందని ఆయన చెప్పినందుకు ఆయన మాట కూర్చ తప్పకుండా ఈరోజు మన 8వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి శీలం భాగ్యలక్ష్మి గారు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల యొక్క కష్టాలు తెలుసుకొని వాళ్ళకు ఉండంటే ఉండి పండగ క్రిస్మస్ పండుగ ఉంది కాబట్టి దానికి ఏం చేయాలనే ఆలోచనతో వాళ్ళకు నిత్యావసర వస్తువులు మరియు వాళ్లకు ప్రతి కష్టాల్లో నష్టాల్లో వాళ్ళు వెంట ఉంటూ గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యల మీద పోరాడుతున్న శీలం భాగ్యలక్ష్మి గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా రేపు జరగబోయే రామచంద్ర నాయక్ గారి విజయోత్సవ ర్యాలీకి భారీ ఎత్తున జనాలు రావాలని, డాక్టర్ రామచంద్ర గారి యొక్క అందరూ వినాలని, డోర్నకల్కి ఏ విధంగా మార్పు చేయాలని చెప్తారు. రేపు తప్పకుండా మీరందరూ డోర్నకల్లో జరిగే విజయోత్సవాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నారు.